హాయ్ నమస్తే వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ రొయ్యల ఫ్రై చేద్దాము. దానికోసం ముందుగా రొయ్యలను తీసుకుని బాగా శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాటిని కొద్దిసేపు ఉడికించుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకుని అవి ఉడికిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతటిని తీసివేసి డీప్ ఫ్రై కోసం ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఈ రొయ్యలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ దాదాపుగా కేజీన్నర రొయ్యలు అయితే తీసుకున్నాము. ఈ రొయ్యల ఫ్రైకి నేను వేరుశనగ ఆయిల్ అయితే ఉపయోగించామండి. అవి టేస్ట్ చాలా బాగుంటుందని. మరి ఎక్కువ ఆయిల్ కూడా వాడవలసిన అవసరం లేదు. సరిపడా ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, రొయ్యలు ఫ్రై అవుతూ ఉంటే దానిలోంచి బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. ఇక్కడ వేరుశనగ ఆయిల్ వాడడం వల్ల అలా బబుల్స్లా కనిపిస్తున్నాయి. ఈ విధంగా రొయ్యలు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్రై చేసుకోవడానికి ముందుగానే కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేయడం వల్ల అవి కింద మాడిపోకుండా బాగా విడివిడిగా వస్తూ ఉంటాయి. అందుకనే ముందుగానే కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు ముందుగానే యాడ్ చేసేయండి. ఈ విధంగా మధ్య మధ్యలో రొయ్యలను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఆ రొయ్యల యొక్క కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాసెస్ మొత్తము కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ రొయ్యల ఫ్రైని మామూలుగా రైస్లోనే కాకుండా కర్రీస్లో కూడా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. మేమైతే మా ఊరు పట్టుకెళ్ళడం కోసం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రొయ్యల ఫ్రైని ఓన్లీ రైస్తోనే కాకుండా కర్రీస్లో కూడా వేసుకుని కర్రీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా జాగ్రత్తగా చేస్తే ఈ రొయ్యల ఫ్రైని 1 మంత్ 2 మంత్స్ కూడా నిల్వ పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ ప్రిపరేషన్కి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా రొయ్యలని ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వాడాను. 1.5 kg రొయ్యలకి 3 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను నేను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాయిశ్చర్ అంతా పోయే వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి ఇంకా మసాలా పొడులని యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, రొయ్యలు ఫ్రై చేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మాత్రమే నిల్వ ఆగుతాయి, లేదంటే పాడైపోతాయి. కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత అందులోకి కొన్ని మసాలా పొడులను యాడ్ చేసుకోవాలి. చక్కటి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది కూడా తీసుకుని దానిలో యాడ్ చేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసినటువంటి మసాలా పొడిని నేను యూజ్ చేశాను. ఈ మసాలా పొడిలో ధనియాలు, జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు వేసి ఈ మసాలా పొడిని ప్రిపేర్ చేసాము. ఆ తర్వాత ఈ మసాలా పొడిని కూడా వేసుకుని అందులో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పొడిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ చిన్నదిగా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. కాబట్టి చాలా సిమ్లో పెట్టుకుని దీనంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో టేస్టీకి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను అయితే దీనిలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకుంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. దీనిలోనే కొంచెం ఆవాల పొడి, మెంతుల పొడి యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఇదే రొయ్యల పచ్చడి అవుతుందండి. కానీ రొయ్యల పచ్చడి కంటే కూడా మేము ఈ విధంగా చేసుకుని ఇంటికి పట్టుకెళ్తాము. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని కర్రీస్లో వాటిల్లో వేసుకుని కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఆ కర్రీస్ కూడా. నేను తర్వాత వీడియోస్లో ఈ రొయ్యలతో చేసిన కర్రీస్ని తర్వాత షేర్ చేస్తాను. ఈ ఐడియా బాగుంది కదా. ఓన్లీ రొయ్యల పచ్చడి అయితే రైస్లో కలుపుకుంటాము అంతే, కానీ కర్రీస్లో వాడుకుంటే వీటి టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాబట్టి మేము ఈ విధంగానే ప్రతిసారి వచ్చినప్పుడు రొయ్యలు
ఈ విధంగా చేసుకొని ఊరు పట్టుకెళ్తాము. మేము ఊరు వచ్చిన ప్రతిసారి అయితే మా కోసం మా అన్నయ్య, తమ్ముళ్ళు, మా చిన్నాన్నలు వాళ్ళందరూ కూడా రొయ్యలు మాకు ఇస్తూ ఉంటారు. చాలా దూరం నుంచి వచ్చారు కదా, పట్టుకెళ్ళండి అనేసి మా మావయ్య, మా తమ్ముళ్ళు, చిన్నాన్నలు అందరూ కలిసి చాలా రొయ్యలు అయితే మా కోసం ఇచ్చారు. మా అమ్మ వాటిని చక్కగా శుభ్రం చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టారు. అక్క వాళ్ళు వచ్చారని చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా తెస్తూ ఉంటారు. మీరు కూడా హాలిడేస్కి వెళ్ళినప్పుడు మీకు కూడా అలాగే ఇస్తారా అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ కూడా? ఈ విధంగా రొయ్యలు ఫ్రై చాలా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఇంటికి పట్టుకెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకోవాలి. అందుకే దీనిలో ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేశాను. ఈ విధంగా ప్రిపేర్ చేసిన రొయ్యల ఫ్రైని చక్కగా ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుని ఆయిల్ అది కూడా బట్టలకి వాటికి అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తాము. ఈ విధంగా తయారు చేసిన రొయ్యల ఫ్రైని ఫ్రైగానే కాకుండా ఇంకా చాలా కర్రీల్లోకి నేను యూజ్ చేస్తాను. దీన్ని మామూలుగా రైస్లో కలుపుకొని తినచ్చు. అలా కాకుండా కర్రీస్లో కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. వీటిలో కాంబినేషన్స్ రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.